जबरदस्त खतरनाक कॉमेडी शो సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత ఏంటండి డాన్స్ చేయడానికి కూడా అంత భయపడుతున్నారు? మనం మధ్య తరగతి వాళ్ళ జానకి మనం డాన్స్ చేస్తే ఇరుగు పరుగు వాళ్ళు ఏమంటారో తెలుసా? వాళ్ళని పక్కన పెట్టు, ఆ జడ్జిలు కూడా సూటుపోటు మాటలతో పొడుస్తారు జానకి. మేము మధ్య తరగతి వాళ్ళం సార్. ఏమండి మధ్య తరగతి అంటే ఏంటండి? మధ్య తరగతి అంటే చెప్తాను చూడు. ఉన్నవాడు వాడి పిల్లాన్ని హనీమూన్కి ఊటీ తీసుకెళ్తాడు, లేనివాడు వాడి పిల్లాన్ని పోటీకి తీసుకెళ్తాడు. మరి మధ్య తరగతి వాడు ఇంట్లోనే డ్యూటీ చేస్తాడు జానకి. ఏం చెప్పావురా? అర్థం కాలేదండి. నీకు అర్థం కాలేదు కదా. ఉన్నవాడు లేనివాడవుతాడు, లేనివాడు ఉన్నవాడవుతాడు జానకి. ఉన్నవాడు లేనివాడు ఎలా అవుతాడండి? ఇప్పుడు మన జబర్దస్త్ నరేష్ తెలుసు కదా నీకు. వాడికి ఇల్లుంది, ఆస్తుంది, 3 ఎకరాల పొలం ఉంది. వాడు ఉన్నవాడు అయినా లేనివాడు. ఇంతకీ మన పాప అండి నా కూతురు. మన కూతురు ఎక్కడుంది? అమ్మా అబ్బాయి లిప్స్టిక్. ఎందుకు నాన్న లిప్స్టిక్ చెరిపేస్తున్నావు? ఇప్పుడు నువ్వు లిప్స్టిక్ పెట్టుకుని అలా బయటికి వెళ్తే తినడానికి వీళ్ళకి తిండి లేదు కానీ లిప్స్టిక్లు పెట్టి కొలుకుతున్నారని నలుగురు నానా విధాలుగా మాట్లాడతారమ్మా. నీకు లిప్స్టిక్ పెట్టుకోవాలని కోరుకుంది కదా? అవును. నా మీద కోపం వస్తుందా? చాలా. ఆ పెదాలని గట్టిగా కొరుకు కొరుకు కొరుకు. చూడు రక్తంతో నీ పెదాలు లిప్స్టిక్ గా ఎర్రగా అయిపోయింది. ఆకలేస్తుంది, ఇంట్లో తినడానికి బియ్యం లేవు, సరుకులు లేవు, ఏమీ లేవు. సరే సరే నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళు, ఒక 5,000 అప్పటికి వస్తాను. తీసుకురండి. సార్ ఈ బ్యాగ్ మీ దగ్గర పెట్టాను సార్. ఈ బ్యాగ్ లో ఏముంది సార్? ఇందులో 5 కోట్లు ఉన్నాయి సార్. 5 కోట్లు? నన్ను దొంగలు తరుగుతారు, మీ దగ్గర ఉంచాను సార్. ఈ 5 కోట్లు నాకెందుకు ఇచ్చావు? సార్ మిమ్మల్ని చూస్తుంటే మంచి మనసున్న మనిషిలాగా అనిపిస్తున్నారు. అయిన వాళ్ళే 5,000 ఇవ్వని ఈ రోజుల్లో ముక్కు ముఖం తెలియదు. మీ దగ్గర ఉంచాను సార్. నేను 4 రోజుల తర్వాత వచ్చి తీసుకుంటా సార్. మీ దగ్గర ఉంచాను సార్. సార్ సార్ చూసారా, అయిన వాళ్ళే 5,000 ఇవ్వని ఈ రోజుల్లో ఎవడో ముక్కు ముఖం తెలియని నాకు 5 కోట్లు ఇచ్చాడు. వాడి నమ్మకాన్ని నేను కాపాడాలి. ఏంటి రంగా ఏంటి? నా కూతురు పిల్లం తిని 5 రోజులు అవుతుంది. ఒక 5,000 అప్పుంటే ఇవ్వండి సార్. 5,000. ఇంతకీ బ్యాగ్ ఏంటి? ఈ బ్యాగ్ డబ్బులు ఉన్నాయి సార్. ఎంత? 5 కోట్లు. 5 కోట్ల? 5 కోట్లు డబ్బు పెట్టుకుని 500కి అప్పు కాకొస్తా నాకు అవసరం. అది కాదు సార్, దయచేసి సార్ తీసేకలే వద్దంటుంది. అది కాదు సుబ్బారావు గారు, ఇందులోంచి నేను తీయలేను సార్. ఎందుకు తీయలేవు? అయిన వాళ్ళే 5,000 ఇవ్వని ఈ రోజుల్లో ముక్కు ముఖం తెలియని నాకు ఎవడో 5 కోట్లు ఇచ్చాడు. నేను తీయలేను సార్. 5,000 ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. అయితే ఈ 5,000 నేను కూడా తీయలేను. 5,000 చింత నిజాయితీగా ఉంటే ఈ రోజుల్లో ఎవడో అప్పు ఇవ్వట్లేదు. ఏమండి జానకి అప్పొచ్చిందా? లేవని చెప్పాడు జానకి ఆ సుబ్బారావు. అప్పు లేదు. ఏంటండి బ్యాగ్? అడ్డమైన బ్యాగ్. జానకి ఈ బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయి జానకి. డబ్బులున్నాయా? ఏమండి తీయండి. వద్దు వద్దు జానకి, వద్దు జానకి. ఎందుకండి? అయిన వాళ్ళే 5,000 ఇవ్వని ఈ రోజుల్లో ముక్కు ముఖం తెలియని వాడు నాకు 5 కోట్లు ఇచ్చాడు జానకి. అందులోంచి నేను రూపాయి కూడా తీయలేను జానకి. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. మన పెద్ద కూతురండి. అమ్మా పెద్ద కూతురా? నాన్న ఏమైందమ్మా? అల్లుడు 2 లక్షల కోసం రాత్రి డేలా కొడుతూనే ఉన్నాడు నాన్న. బంగారు బాధపడకమ్మా, నాన్న దగ్గర 5 కోట్లు ఉన్నాయమ్మా. నీకు 2 లక్షలుగా నేను ఇస్తాను. వద్దు జానకి, ఇందులోంచి రూపాయి కూడా తీయొద్దు జానకి. ఏమండి మనకు అయిన వాళ్ళే 5,000 ఇవ్వని ఈ రోజుల్లో ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు 5 కోట్లు ఇచ్చాడు నాకు. వాడి నమ్మకాన్ని నేను నిలబెట్టాలమ్మా. అంటే వాడి నమ్మకాన్ని నిలబెడతావు కానీ కూతురు కాపురం గుర్తు రావట్లేదా నాన్న? భగవంతుడా, చచ్చిపోతానా? చావద్దమ్మా. నువ్వు చచ్చిపోతే స్కిట్ని ఎవరు చంపుతారు? ఈ మధ్య తరగతి వాడు కడుపును పుట్టినందుకు నేనే చచ్చిపోతా. అల్లుడు గారు. అల్లుడు అని పిలవద్దు, కట్నం డబ్బులు ఇచ్చాక అల్లుడు. ఎక్కడది? ఎక్కడుంది? బయటికి రావా. మగువా మగువా ఈ లోకానికి తెలియదు నీ విలువా.
నా కట్నం డబ్బులు ఎప్పుడు ఇస్తారు? అల్లుడు గారు చెప్పవే. కొట్టకండి అల్లుడు గారు, గట్టిగా కొట్టగలండి అల్లుడు గారు. అయ్యో అల్లుడు గారు, అల్లుడు గారు, చెప్పు. ఆగండి అల్లుడు గారు. తప్పుకోవాలి ఎవడు? ఇస్తాను అల్లుడు గారు. నాన్న నేను ఇస్తానమ్మా, నువ్వు పామ్మ తల్లి. అల్లుడు గారు మీకు నేను ఇస్తాను రండి. పై చదువులు చదువుకుంటా 2 లక్షలు ఇవ్వు నాన్న. కావాలంటే మేడ పైకి వెళ్ళి చదువుకో, కానీ పై చదువులు మనకెందుకమ్మా? ఎందుకు నాన్న? అయిన వాళ్ళే ఈ మధ్య తరగతి కుటుంబంలో ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి? ఏమండి? ఏమిటి జానకి? రండి ముందు. ఏమయ్యింది? ఇవన్నీ పక్కన పెట్టండి కానీ ఈ రోజు మన పెళ్లి రోజు అండి. అవును, తల్లో మల్లెపూలు పెట్టుకుంటాను. ఆ బ్యాగ్ లో నుంచి ఒక 50 రూపాయలు ఇవ్వండి. కావాలంటే ఆ పాడు పని మానేద్దాం గాని అందులోంచి మాత్రం 50 రూపాయలు తీయొద్దు జానకి. నువ్వు 2 లక్షలు ఇయ్యగా వాడు నాతో సంసారం చేసి పిల్లలు అంటే సుబ్బారావు జానకని పేరు పెట్టుకుందాం అనుకున్నా. నా పేరు పెట్టుకుందా? అమ్మయ్య ఇస్తున్నాడు మావయ్య. నా కూతురు నా పేరు పెట్టుకుందా? ఏమైంది మావయ్య? ఇవ్వలేకపోతున్నాను. ఎందుకు నాన్నగారు? అయిన వాళ్ళే 5,000 అని ఈ రోజుల్లో. బేరాలన్నీ ఏమవుతాయి జానకి? నాకు గుండె నొప్పి వస్తుంది. నీకు గుండె నొప్ప? ఈ సచ్చినోడు నిజంగానే దోస్తాడండి. గుండె నొప్పి వస్తుంది. ఏమండి జానకి, నిజంగా నొప్పి వస్తుందండి. నేను డబ్బులు తీయలేను జానకి. అయిన వాళ్ళే 5,000 అని ఈ రోజుల్లో. చనిపోయింది అమ్మని పొట్టన పెట్టుకున్నావు, ఇంకోసారి ముఖం కూడా పెట్టుకున్నా. నీ వల్లే అమ్మ చచ్చిపోయింది. 25 సంవత్సరాల తర్వాత మనం ముసలాళ్ళు అయిపోయాను, మనకి 50 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడన్నా డబ్బులు ఇస్తాడే అడుగుదామండి. మావయ్య ఏమిటి అల్లుడు గారు? కనీసం ఇప్పుడన్నా అందులో నుంచి 2 లక్షలు తీసి మా మొహన కొట్టు మావయ్య. ఇందులోంచి 2 లక్షలు అంటే నేను తీయలేను. ఎందుకు మావయ్య? అయిన వాళ్ళే అమ్మా. అయిన వాళ్ళే 5,000 ఇవ్వలేదు. వాడు ఇచ్చినోడు కూడా రాలేదు. వాడుకోండి అని చెప్పేలోపే చచ్చిపోయారే. ఈ 5 కోట్లు వద్దులే, నేను నా జానకి ఇచ్చుకుంటాను. ఇంకో జానకి. శివాజీ అన్న, నువ్వు జబర్దస్త్ వచ్చావన్నా, నువ్వు కేక్ అన్నా, గ్రేట్ అన్నా, సూపర్ అన్నా. అరే నేను శివాజీ అంటే నమ్ముతారా? ఈజీగా నమ్ముతారన్నా. అంత ఈజీగా నమ్ముతా ఎట్లారా? నువ్వు కమిడియన్ అంటేనే నమ్మి టీమ్ లీడర్ ఇచ్చారు, ఇంకా శివాజీ గారు అంటే నమ్మరాయండి. రష్మి ఎక్కడరా? రష్మి గారి రూమా పక్కనే ఉందన్నా. అరే రష్మి అంటే నాకు చాలా పిచ్చిరా. డాన్స్ పెద్ద ఫ్యాన్ రా నేను. అన్నా మీరు జడ్జి, మీ లోపల ఏమన్నా ఉన్నా ఈ మనసులోనే పెట్టుకోండి, బయటికి దిగద్దు. ఓకేనా? రే నేను వెళ్ళిపోతారా? ఇంకా నా వల్ల కాదురా ఇది. మనం సెట్కి వచ్చాము స్టూడియోకి, ఇంతవరకు ఎవరు రాలేదంటే. రిసీవ్ కూడా చేసుకోరా ఎవరు? అదే ఎవరు మీరు? అన్నా సంబంధం లేకుండా మధ్యలో వచ్చి ఏంటని చూస్తున్నారా? మేనేజర్ అన్న, మేనేజర్. మా ఫార్మాలిటీస్ మాకు ఉంటాయి కదా. ఇంకేంటన్నా ఎలా ఉన్నారు? బాగున్నా. ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? కొంచెం ఇటు తిరిగాను, కింద ఫోన్ ఇచ్చాను, ఫొటోస్ తీసి స్టేటస్. A few moments later. మర్చిపోయాను మీరు. అన్న టిఫిన్ చేశారా? కూర్చోండి, టిఫిన్ పెట్టాలి. టిఫిన్ చేయండి సార్. తప్పకుండా సార్. నన్ను చూసుకో. కూర్చోండి సార్. సార్ డైరెక్ట్ కాన్సెప్ట్ చెప్తాడేమో, టిఫిన్ వెనక పెడతా. పర్లేదు, టిఫిన్ ముందే పెట్టుకోండి. ఎందుకని? ఆయన వచ్చేది కాన్సెప్ట్ చెప్పడానికి కాదు, మీతో పాటు టిఫిన్ చేయడానికి. అన్న శివాజన్న, నాకు జబర్దస్త్ లో ఇష్టమైంది ఏంటో తెలుసా? రష్మి గారు నవ్వా? లేదు. మన టీమ్ లీడర్సా? లేదు. మరి ప్రొడక్షన్ లో కొబ్బరి చట్నీ చాలా బాగుంటది. సరే సార్ డైరెక్టర్ గారు, మీరు వెళ్ళండి, అన్న మేము తీసుకుని వస్తాం. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇప్పుడు అడగండి సార్. ఏం డౌట్లు అడిగేటట్టు? అవునవును, మీకు అలాగే అనిపిస్తుంది సార్. సెట్ లోకి వెళ్దామా సార్? సెట్ లోకి వెళ్తే మీకు ఆ ప్రాసెస్ అంటే ఏంటో ఇప్పుడు రష్మి గారి ఎంట్రీ, వాళ్ళ ఎంట్రీలు అవుతాయి. రష్మి గారి ఎంట్రీ అలా
రష్మి గారు కొంచెం లావ్ అయినట్టున్నారు. రష్మి గారు లాభలే, తన డ్రెస్ అలా అనిపిస్తుంది. అడ్డదిడ్డంగా తిని అలా తయారైంది, నీకు అర్థం కావట్లేదా? జబర్దస్త్ లో ఒక యాక్టింగ్ దానోడు బాబు ఇప్పుడు వస్తున్నారు ఖుష్బూ. బాబు ఖుష్బూ ఏమన్నా రైమింగ్ అవ్వా? క్యా బాతే? అదేం పోలికి సార్ ఆయన బాబు ఖుష్బూ కొంచెం సంబంధం ఉంది అసలు. సరే ముందు జడ్జిలు రానివ్వండి, ముందు సాంగ్ అవనివ్వండి. వెల్కమ్ మేడం. ఖుష్బూ బాబు అని రైమింగ్ తో పిలిచింది, ఇప్పుడు నన్ను ఎలా పిలుస్తారని ఎగ్జైట్మెంట్ తో ఉన్నారా? వెయిట్ చేయండి, మిమ్మల్ని పిలుస్తాను. సరే చూద్దాం. శివాజీ గారిని. రాత్రి మా ఇంట్లో తిన్నాను క్యాబేజీ, ఇప్పుడు వస్తున్నారు శివాజీ. క్యాబేజీ శివాజీ ఏంటి? వంట మనిషిలో చెప్పింది. బాగా చెప్పింది రైమింగ్. శివాజీ గారు రండి ప్లీజ్, వెల్కమ్. హలో అండి. హాయ్ ఖుష్బూ గారు. హాయ్ శివాజీ గారు. జడ్జిమెంట్ గా ఫస్ట్ టైం వచ్చాను కదా, కొంచెం టెన్షన్ ఉందండి. జడ్జిమెంట్ ఇదంతా అవుతుంది సార్, స్కిట్లు వస్తాయి. స్కిట్ అవుతున్నప్పుడు మీరు మధ్యలో ఏమి జోక్స్ వేయకండి సార్. ఇంకేమంటలేదు, స్కిట్లు స్టార్ట్ చేద్దాం సార్. సార్ ఒక డౌట్ ఉంది. ఏంటది? ఇప్పుడు బెట్టింగ్ తర్వాత స్కిట్లు ఉంటాయా? స్కిట్ కు ముందు బెట్టింగ్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఓ డౌటా? బెట్టింగ్ తర్వాత స్కిట్ల తర్వాత బెట్టింగ్ అని అడుగుతున్నారు. మన ఫార్మాట్ ఏదనుకున్నావునా? రాఘవ్ గారు ఇప్పుడు నదిలో వెళ్తుంది పడవ, ఇప్పుడు వస్తున్నారు రాఘవ. శివాజీ గారు ఫస్ట్ టైం మీరు జబర్దస్త్ జడ్జి గా వచ్చారు, 10 ఏళ్ళు పోతే ఎక్కడ ఉండిపోవాలి. సుజాత అయిపోయింది సార్, స్కిట్ అయిపోయింది సార్. కాదన్నా 5 నిమిషాల నుంచి ఏంటి అలాగే చూస్తున్నారు మీరు? అదే ఎప్పటికైనా కామెడీ చేయడా రాఘవ అని చూస్తున్నా సార్. మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా సార్, ఎక్కువగా నవ్వి కడుపు నొప్పి పెడుతుంది ఏమని చేయలేదు సార్. సాగుతుంది మీకు అలాగా. బాగుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఆటో రాంప్రసాద్ పిలిపించి. ఆటో రాంప్రసాద్ గారు ఇప్పుడు వస్తున్నారు ఆటో రాంప్రసాద్. రోహిణి అరే ఆపని చెప్పురా. ఏమైందన్నా? ఏం లేదురా, నేను ఫస్ట్ టైం వచ్చా కదా, రూమ్ లోకి వచ్చారు. ఏదైనా లైన్ ఉందా అంటే నాకు లైన్ చెప్పడం రాదు, కానీ ఏదో సోది చెప్తే అది స్కిట్ చేస్తారేంట్రా? ఎవరురా నువ్వు? సార్ అందరిని పిలిపించి. కాదన్నా శివాజీ అన్న ఒకసారి సెంటర్ రండి. మీకు జబర్దస్త్ ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుంది? అర్థమైంది. ఒకసారి టీమ్ లీడర్ అందరిని పిలిపించరా? అందరూ పిలిపించండి. టీమ్ లీడర్లు అందరూ వచ్చేయండి. మేడం రండి మీరు కూడా. వచ్చారు. నాకున్న సీనియర్ తో చెప్తున్నా, దీన్ని బాగా చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, కొంచెం నవ్వించే ప్రయత్నం చేయండి. జనాలు చూస్తారా? 10 సంవత్సరాల నుంచి ఎలాంటి నేను జడ్జిగా వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. మీరు నవ్వించకపోతే కష్టం కదా. లేదన్నా మేము వాళ్ళు కష్టపడుతున్నారన్నా, ఇంకా బాగా కష్టపడతారన్నా, ఇంకా బాగా కష్టపడి ముందుకెళ్ళాలరా, జనాలు బాగా నవ్వించాలంటారా అన్న? ఓకే అన్న, తప్పకుండా అన్న. థ్యాంక్ యూ అన్న. ఇది ప్రాసెస్ మీకు అర్థమైంది కదా? నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ కలుద్దాం. ఓకే అన్న, బాయ్ అన్న. మంచి పాటతో ఎంట్రీ. ఒక సాయి పల్లవి పాటతో ఎంట్రీ ఏంటనా? సాయి పల్లవి అంటే నాకు చాలా ఇష్టం, నాకు ప్రాణం. అవునా? పాడుకో పలిచిందారా, వచ్చావా నిన్ను మెల్లగా వచ్చావా. సరే టీవీ పెట్టు. నేను టీవీ చుట్టం మానేసా అన్న. ఎప్పటి నుంచిరా? నువ్వు టీమ్ లీడర్ అయిన దగ్గర నుంచి. మరీ పర్ఫార్మెన్స్ వరస్ట్ గా చేస్తున్నావు తెలుసా? నా స్కిట్ నేనన్నా చూసుకుంటా, కనీసం ఒక్క వ్యూ అన్న వస్తుంది. జరుగు. సరే కదా, ఆఫీస్కి వెళ్దాం పదా. సరే తొందరగా. నమస్కారం సార్. నమస్కారం మేడం. నా లవర్ ఎవరో తెలుసా సార్? సాయి పల్లవి గారు నా లవర్ సార్. నన్ను ప్రేమిస్తుంది, నమ్మరా మీరు? ఉండండి సార్, సాయి పల్లవినే పిలుస్తాను. సాయి పల్లవి రా, నువ్వు ఫ్రంట్ కి రా, ఒకసారి చెప్తా. మనవడే సాయి పల్లవి అంటే మా వాడు మిమిక్రీ ఆర్టిస్ట్ మేడం. సాయి పల్లవికి వాళ్ళకి వీళ్ళకి డబ్బింగ్ చెప్తా ఉంటుంది. ఒరే నువ్వు నిరూపించుకో చెప్తా. బల్సిందారా బొక్కలు ఇరగొడతా నకరాలా. నీకు హార్ట్ లేదబ్బా, గయ గయ అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు. వద్దబ్బా వదిలేసి. సూర్య ఏంటి ఇక్కడ? అయినా మా ప్రొఫెసర్ చూస్తే నా పని అంతే. చూడు ఎలాగో గుడ్లు గుబ్బలా చూస్తున్నారు. ఈసారి నువ్వు కట్మండూరుకి రావాలి. అయినా నేను కూడా నీతో పాటు వస్తాను. ఏమంటావు? ఓకేనా?
నా ఫ్రెండ్ దట్టు అదే వాయిస్ చేస్తున్నాడని మేము ఇద్దరు క్లోజ్ అయిపోయింది సార్. మన పని మనం చేసుకుందాంపా. అసలు రూమ్ ఓనర్ వచ్చే టైం అవుతుంది. అబ్బా రెండు ఏమనుకోకండి. రాత్రి 10 గంటలకల్లా మీ డబ్బులు పువ్వుల్లో పెట్టి మీ దగ్గరికి తీసుకొస్తా. డబ్బులు తీసుకురాకపోతే పువ్వులైనా తీసుకురా. దానికంటే డబ్బులు తీసుకురావడమే బెటర్. మీరు ఎలా నేను తీసుకొస్తాను. పొండి పొండి పొండి. ఏంట్రా రాత్రి డబ్బులు ఎలా రా మరి ఇప్పుడు? ఒరే దేవుడు కొంతమందికి కొన్ని ఇస్తాడ్రా. నీకు గొంతిచ్చాడు, గొంతు వాడుకుని డబ్బులు సంపాదించు. నీకు ఎలాగో సాయిపల్లి వాయిస్ చేస్తావు కదా, ఏదైనా రాంగ్ నెంబర్ తీసుకో, ఫోన్ చెయ్యి, డబ్బులు అడుగు, సెట్ అయిపోద్ది. రే ఓకేనా? ఓకే ఫోన్ తీసి చెప్తాను. నంబర్ అంటే ఎలా ఇప్పుడు నెంబరు? హలో హలో ఎవరు? మేనేజర్ గారు, నేను సాయి పల్లవిని. మేడం నీకు నేను పెద్ద ఫ్యాన్ అండి, కాకపోతే నేను మేనేజర్ కాదండి, నా పేరు రమేష్ అండి. సారీ సార్, రాంగ్ నంబర్. హలో హలో కచ్చి ఇప్పుడు చూడు ఎన్నిసార్లు చేస్తాడు చూడు కుక్కలాగా. ఏంట్రా హీరోయిన్ సాయి పల్లవి ఫోన్ చేసింది. సాయి పల్లవి నీకు ఫోన్ చేసింది? మన మేనేజర్ సాయి ఫోన్ చేయడానికి నీకు ఆలోచిస్తాడు, అలాంటిది సాయి పల్లవి ఫోన్ చేసిందా? నువ్వు నమ్మవు కదా, ఒక్క నిమిషం ఆగు. హలో మేడం. ఎవరు చెప్పండి. నేనండి, రాంగ్ నెంబర్ రమేష్ ని. అదే ఇంత ముందు ఫోన్ చేశారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పా. రాంగ్ నెంబర్ రమేష్ గారు. చెప్పండి చెప్పండి మేడం, ఫోన్ చేశారు. ఈ రోజు మార్నింగ్ నా బ్యాంక్ బ్యాలెన్స్ స్టక్ అయిపోయిందండి. ఇప్పుడు చాలా అమౌంట్ చాలా ఎమర్జెన్సీగా ఉంది. ఓకే 1 లక్ష కావాలి, అందుకే మా లక్షదేముంది, మైకే 30,000 కట్ట, మీకు లక్ష ఇయ్యలేరా? మీ నెంబర్ చెప్పండి చాలు. ఇదే నెంబరా? లేదండి, ఒక్క నిమిషం, మీరు ఇదే నెంబర్ కదా పెట్టి అని చెప్తా. సాయి పల్లవి ₹1,00,000 అడిగింది. అరే ఎవరో ఏంటో తెలుసుకోకుండా ₹1,00,000 పంపించడం కరెక్ట్ కాదురా. ఎవరన్నా సాయి పల్లవి వాయిస్ మిమిక్రీ చేస్తున్నారేమో. అరే పిచ్చోడా, ఈ ప్రపంచంలో ఏ హీరోయిన్ అయినా వాయిస్ చేయొచ్చు, కానీ సాయి పల్లవి మేడం వాయిస్ చేయలేరు. హస్కీ వాయిస్ వాడుకో బలిచిందారా చేయరా. 1 lakh ట్రాన్స్ఫర్. హలో సాయి పల్లవి గారు చెప్పండి. చూడండి చూడండి, వచ్చాయి. థ్యాంక్ యూ అండి. నువ్వు టెన్షన్ పడకరా, మేనేజ్ చేసేసాం కదా. ఎక్కువ బైక్ ఎక్కువ మందికెళ్ళాం. ఎప్పటివిరా? నువ్వు చూసుకోవాలిగా. ఏంటో నువ్వు చూసుకోవాలి, బండి ఎక్కుతావు. 30,000 కట్టు. లైసెన్స్ ఉందా నీకు? నీకుందా? ఉంది నాకు. రావట్లేదే. ఎంత కట్టాలి? 30,000 కట్టు. 40,000 కడతాను, తీసుకో. కట్టు. అడున్నాడు హర్ఆర్ గాడు, రమేష్ గాడు. మళ్ళీ వాడికి చెయ్యిరా, చెప్తా. చెయ్యి, ఫోన్ చేయి. అర్జెంట్ అని చెప్పు. హలో హలో, యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి చెప్పండి. అర్జెంట్ గా ఒక 40,000 కావాలి. ఇప్పుడే అర్జెంట్ కావాలా? ప్లీజ్. 1 minute. రేయ్ ఏది? ఏం నొల్లి చేస్తున్నావు? బాడుకో బలిసిందా? చెప్తే వినబడతలే. ఇవ్వండి, చాలా ఎమర్జెన్సీ. ఎక్కడ ఉన్నారండి? యాక్చువల్లీ మేము ఇక్కడ నియర్ గా ఒక నిమిషం. ఆర్ఆర్ నేనే. సాయి పల్లవి ఆర్ఆర్ అంటే ఇది సాయి పల్లవి 40,000 ఇచ్చేసి. సాయి పల్లవి కాదా? ఏంట్రా ఇంత సాయి పల్లవే, బట్ సినిమా కోసం గెటప్ వేసింది అలాగా. ఎటకారం చేస్తున్నావా? ఎంత బెంగళూరు ఒక నిమిషం, నా ఫరియా అబ్దుల్ కూడా నిజం కదా కనుక్కుంటా. ఏ ఫరియా, ఇస్ ఇట్ రియల్లీ ఆ ట్రూత్ ఆర్ వెబ్సైట్? నమస్కారం, బాబు సొల్యూషన్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి వన్ ఆఫ్ ద ఎండి CEO. నా సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంతమంది వర్కర్లు పనిచేశారు, కానీ నేను 12ంటికి రావడం వల్ల ఎవడు ముందు వస్తున్నాడు ఎవడు వెనకొస్తున్నాడు ఏం అర్థం కావట్లా. అందుకే ఈ రోజు అందరికంటే ముందు వచ్చా. 8:59 అవుతుంది, ముందు ఎవరు వస్తారో చూద్దాం. 9 అంటే 9కి వచ్చాడు. అబ్బా, ఎంప్లాయ్ అంటే ఇలా ఉండాలి. కూర్చుంటే సార్. థ్యాంక్ యూ సార్. టైం 10 అవుతుంది సార్, ఒకే ఒకడు వచ్చాడు, మిగతా వాళ్ళందరూ రాలేదు. డిసిప్లిన్ లేదు. అందరూ వచ్చారు కానీ ఒక్కడు రాలేదు. టైం 11:30 అవుతుంది, రావాల్సిన వాడు మాత్రం రాలా. వాడికి ప్రాజెక్ట్ ఒక్క చెప్పా, ఇప్పుడు చెప్తా వాడి సంగతి. ఎక్కడా వాడు? బొంగులో గుడ్ మార్నింగ్. ఎప్పుడు నువ్వు రావాల్సింది 9ంటికి రావాలి, ఇప్పుడే వచ్చేది. ఒక టైం సెన్స్ లేదు, ఒక టైమింగ్ లేదు. ఎందుకు వస్తావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు. చెప్పింది చేయవు. పోనీ నువ్వు చెప్పింది మేం చేద్దామంటే ఏది పడుతుంది మాట్లాడతావు. ఎందుకు వస్తావా నువ్వు? కంపెనీలో సీనియర్ సార్. బొంగులో సీనియర్. కంపెనీలో సీనియర్ సార్, అందరి ముందు తిట్టచ్చు.
అది కాదు నూకరాజు, అందరిలో తిడితే అన్న మాట్లాడేమోనని. మారాడు సార్. మొన్న ఒకసారి మేడం గారు అందరి ముందు చెప్పారు సార్. ఏం చెప్పారు? ఎందుకు అరుస్తున్నావు, నార్మల్ గా మాట్లాడితే అయిపోతుంది కదా అని చెప్పారు సార్. మారాడా? లేదు సార్, టు బి కంటిన్యూడ్ సార్. నువ్వు సెన్స్ ఉందా నీకు? వర్క్ చేసుకో. ఏదన్నా బట్స్ వచ్చినా ఎర్ర వచ్చినా చెప్పు. ఆల్ ఎంప్లాయీస్ కమాన్. సార్ చెప్పండి సార్. కమాన్ టు ద మీటింగ్. సార్ చెప్పండి సార్. ఎవరైతే ఒక్క రోజు కూడా లీవ్ పెట్టకుండా వర్క్ చేశారో, ఎవరైతే ఒక్క గంట కూడా వేస్ట్ చేయకుండా బయటికి పోకుండా ఇక్కడే ఉండి వర్క్ చేశారో వాళ్ళకి ది బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇవ్వాలి. దిస్ ఇస్ ద బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్. ఈ అవార్డ్ గోస్ టు నన్ అదర్ దెన్ మిస్టర్ నూకరాజు. క్లాప్స్ కొట్టడం కదరా, ఏ రోజు అవార్డు తీసుకున్నా మళ్ళీ వాడికంటే 20 సంవత్సరాలు సీనియర్. థ్యాంక్ యూ సార్. ఓకే, మీ వర్క్స్ అంటే మీరు కంప్లీట్ చేసుకోండి సార్. గో టు ద వర్క్స్ ఇమిడియట్. సార్ నా మీద పెట్టిన నమ్మకం కాపాడాలి. మా ఫోన్ వస్తుందండి. హలో. లేదు మీరే వచ్చేసేయండి, నాకు ఆఫీస్ లో వర్క్ ఉంది. సుబ్బారావు గారు చెప్పా కదండి, అబ్బాయి చాలా మంచివాడు, ఎటువంటి మచ్చ లేదండి అబ్బాయి మీద. మీరేమైనా అడగాలనుకుంటే అబ్బాయిని అడగండి. నమస్కారం అండి. పెళ్లి చూపులకు వచ్చింది మీరేనా? అవునండి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు వీళ్ళంతా? అంటే నాకు పెళ్లి చూపుల కోసమని ఈ రోజు ఆఫీస్ కి వచ్చారు. పెళ్లి చూపులా? అవునవును. అబ్బాయి చాలా మంచోడు, బంగారం లాంటోడు, ఎటువంటి అలవాటు కూడా లేదు. టైం వేస్ట్ చేసుకోకుండా ఓకే, ఆ 2 ప్రాజెక్టులు అటు సబ్మిట్ చేయండి. ఈ 3 కోట్ల ప్రాజెక్ట్ ఇటు చేయండి. రష్మిని ఇమీడియట్ గా తీసేయండి. వీళ్ళందరూ ఎవరు? అక్షంతలు తీసుకోండి సార్. ఏంటిది అక్షంతలు? ఏంది? మాకు పెళ్లి చూపులు సార్. పెళ్లి చూపులు ఆఫీస్ ఏంటి ఒక రాజు? అంటే సార్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాను అనుకో సార్, ఒక హాఫ్ డే లీవ్ పెట్టాలి కదా సార్. హాఫ్ డే లీవ్ పెడితే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు పోతుంది కదా సార్. అది కాదు నూకరాజు, పెళ్లి చూపులు అనేది ఇంపార్టెంట్ వర్క్. నువ్వు ఒక రోజు లీవ్ తీసుకెళ్ళాలి. దట్ నాట్ ఏ ప్రాబ్లం. ఐ హావ్ శాంక్షన్ ద లీవ్. ఓకే. నో సార్, యు శాంక్షన్ ద లీవ్ బట్ ఐ నాట్ టేక్ లీవ్ సార్. టేక్ లీవ్ దట్ అవార్డ్ నాట్ కమ్ సార్. మీ అబ్బాయి తరపులో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వచ్చి తాంబూలాలు తీసుకోండి. తాంబూలాలు తీసేసుకోండి సార్. నేను ఎందుకు తీసుకోవాలి? గురువైన ఏమైనా మీరే కదా సార్, నాకు తాంబూలాలు తీసుకోండి సార్ ప్లీజ్ సార్. తాంబూలాలు లేదు ఇవ్వండి. తీసుకున్నాగా ఎర్ర ఎందుకు వచ్చింది సార్ ఇందులో? అసలు నువ్వెందుకు వచ్చినారా ఈ స్కిట్ లో చెప్పు. వెళ్ళిపోండి అర్జెంట్గా. ఇలా రారా సార్. ఇప్పుడు వాడు ఆఫీస్ పెళ్లి చూపులు పెట్టాడు. అవును సార్. నువ్వు 20 ఏళ్ళ సీనియర్ కదా. అవును సార్. ఆఫీస్ లో వద్దని చెప్పాలి కదా. సరే అదంతా కాదురా, ఎవడన్నా పెద్దవాళ్ళు ఉంటే అది తీసుకోండి అన్నప్పుడు సార్ నేను ఒక నున్నాను పెద్దవాడిని అని నువ్వు ముందుకు రావాలి కదరా. ఎక్కడ సార్ మీరు ఎక్కడ రాణిస్తారు సార్? చాలా ఆవేశంలో టెన్షన్ లో అసలు ఏం వర్క్ చేస్తారా నువ్వు నాకు తెలిసి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వస్తుందండి. హలో. అవునా? ఎన్ని ప్రాజెక్ట్స్ అబ్బా. ఈ ఆఫీస్ అనవసరం పెట్టా అనిపిస్తుంది. ఏమైంది? మన ఆఫీసే కదా. తప్పు. ఎవరేవిడా? మా బామ్మ సార్ చచ్చిపోయింది సార్. చచ్చిపోయిన ఆఫీస్ కింద తీసుకొచ్చాను నూకరాజు. 2 hours లీవ్ పెడితే బెస్ట్ ఎంప్లాయ్ పోతుంది కదా సార్. బాబా లే మర్యాదగా లేస్తాలే. సార్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్. తీసుకెళ్ళు శ్మశానం తీసుకొని నేను ఇప్పుడే వస్తా. ఏది ఉండకూడదు ఇక్కడ. ఓకేనా? ఫుల్ఫిల్ ఉండాలి. ఎవరు వర్క్ కాల్ చేసుకోవాలి. కాదు శ్మశానం ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. 10 కిలోమీటర్లు అంటే అమ్మో ఒక హాఫ్ డే పోతుంది. హాఫ్ డే అంటే బెస్ట్ ఎంప్లాయ్ పోతుంది. పని చేద్దాం. గడ్డపార ఉందా ఇక్కడ? ఆ గడ్డపార తీసుకురండి. అమ్మయ్య ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడే గొయ్యతావి ఆఫీస్ లో పాతేస్తుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ పాతేద్దాం. శ్మశానంలో పని పెట్టాలి. శ్మశానానికి వెళ్తే హాఫ్ డే లీవ్ అవుతుంది సార్. లీవ్ తగ్గ ఎన్ని రోజులు కావాలంటే 10 రోజులు తీసుకురా. ఒరే మన ఆఫీస్ 4th ఫ్లోర్ లో ఉందిరా. సార్ అయితే ఏమైంది సార్? గొప్ప 3rd ఫ్లోర్ కి వెళ్తావు. అక్కడ తవ్వుతాను సార్. 2nd ఫ్లోర్ కి వెళ్తావు. మళ్ళీ అక్కడ 1st ఫ్లోర్ కి వస్తావు. అక్కడ తవ్వేస్తాను. ఏం చేస్తావురా? ఆఫీస్ లో తవ్వకూడదురా. నూకరాజు యు ఆర్ ద డిస్మిస్. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. సార్ వెళ్ళిపోవడం సార్. బామ్మ నేను తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్తే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు. బెస్ట్ ఎంప్లాయ్ అవసరం లేదు. నా జాబ్ లేదు ఏం లేదు. గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్. నువ్వు కనుక వెళ్ళిపోతాను కానీ అమ్మమ్మని సమాజ్ ప్లీజ్ గుర్తుతా మర్యాదగా లేకపోవాలి. సార్ వదిలేయండి సార్, నేను చూసుకుంటా. నువ్వు చూసుకునేవాడు అయితే నా క్యారెక్టర్ నువ్వే చేయాలి కదా. ఎంత కష్టపడి గొంతు చించుకొని నా వల్ల కాకపోయినా యాక్టింగ్ చేస్తున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఈ క్యారెక్టర్ ఈడిది స్వామి, నా వల్ల కావట్లేదు. ఈడు మర్చిపోతున్నాను. నాకు ఇచ్చే సగం నేను మర్చిపోయాను. ఇది స్క్రిప్ట్ లేదు కదరా. ఇది కేవలం నీ వల్ల అవుతుందా?